బట్ ఇచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారంటే మంత్రివర్గంలో కుమ్ములాట్లు 100% ఉన్నాయి. కోమటిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలియకుండా సినిమా టికెట్లకు పర్మిషన్ ఇస్తున్నారు అన్నప్పుడు ఏంది అర్థం? సినిమాటోగ్రఫీ మినిస్టరు నాకు తెలియకుండా ఇస్తున్నారు అని చెప్పారంటే ఎవరి మీద చేశారు? ఆయన ముఖ్యమంత్రి మీద చేశారు కదా, ఇంకేముంది దానిలో డౌటే ఉంది. సో ఈ లాస్ట్ 15 రోజులుగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓకే బానే గ్రాఫ్ ఉందనుకుంటే లాస్ట్ 15 రోజులుగా కొట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అభిమానులకు మంచిది కాదు. అంటే ఒకళ్ళు ఒక ఛానల్లో వార్తలు రాయిస్తే, ఒక్కళ్ళు ఒక్కో పేపర్ లో వాళ్ళ గిట్టని వాళ్ళ మీద వార్తలు రాయిస్తే పార్టీ ఏముంటది ఇంకా? ఇంకో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏ ఛానల్ లేనట్టుంది. వాళ్ళ బ్రదర్ కి ఇంతకుముందు ఉండే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛానల్ ఉండే, ఇప్పుడు లేదనుకోండి వాళ్ళ చేతిలో. బట్ ఏదేమైనా ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతున్న పరిణామాలు కాదు. ముఖ్యమంత్రి కూడా ఏదైనా ఉంటే వాళ్ళని పిలిచి చెప్పాలి, కానీ లీక్స్ ఇచ్చి మంత్రులకు వ్యతిరేకంగా ఆయన రాయిస్తే అది ఏమాత్రం శోభనివ్వదు. ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు నా మంత్రుల గురించి, మీరు రాయకండి, మీరు ఎన్టీవీ కథనం మొదలు అందరూ ఆయన అనుకున్నారు. కానీ ఆయన సిట్ ఏర్పాటు చేసి ఇది నాకు సంబంధం లేదని చెప్పి సిట్ ఏర్పాటు చేయించాడు. కానీ ఇవాళ వచ్చిన కథనం వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అనుకుంటున్నారు. అనుకుంటే గట్టి పరుష పదజాలంతో నమస్తే తెలంగాణ లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళను తిట్టినంత పరుష పదజాలం ఉపజేయలేదు. మీకు గొడవలు ఉంటే చూసుకోండి అని మాత్రమే చెప్పారు అంతే. అవును, ఇంతకుముందు ఆయనకు వ్యతిరేకంగా కథనాలు వచ్చినప్పుడు తిట్టిన సందర్భం ఉంది. లేకపోతే యూట్యూబ్ సంబంధించి వస్తే గిట వాళ్ళని తొక్కి తీస్తా, ఏమనుకుంటారో అది ఇది అని అన్నారు. చాలా మాటలు. అదే మాట ఆంధ్రవతిని అనగలరా? దమ్ముందా రేవంత్ రెడ్డికి? ఉందా చెప్పండి. యూట్యూబ్ దాని గురించి 3 సార్లు యూట్యూబ్ డిజిటల్ మీడియా గురించి అన్నారు కదా, ఆయన అనేసేవారు కదా. అంటే నీకు సపోర్ట్ చేస్తుంది ఆంధ్రవతి, నో డౌట్, దానిలో తప్పేం లేదు. వాళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా నేను ప్రతి పార్టీకి, వ్యక్తులకి, లీడర్స్ కి, కాంగ్రెస్ పార్టీ కంటే ఒక ఛానల్ లేదు, మళ్ళీ ఒక్కో వ్యక్తికి ఒక్కో ఛానల్ సపోర్ట్ చేసే విధంగా ఉంది అట్లా, ఎందుకంటే కలెక్టివ్ లీడర్షిప్ కాబట్టి. అంటే ఇంకొకటి ఫైనల్ గా చూస్తే భరత్, కేబినెట్ లో ఇలాంటి విభేదాలు ఉంటే గనక కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి, ముందు ఏ రకంగా ఉంటుంది? ఇంకా 10 years వచ్చేది కూడా మేమే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ, మీరు అన్నారు కదా 10 years రావడం కదా, చివరిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో రెండవసారి మళ్ళీ అధికారంలోకి వచ్చింది చూడండి. 2012 తర్వాత ఏ రాష్ట్రంలో కూడా రెండవసారి అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ. 2012లో అస్సాంలో వచ్చింది, 2009లో రాజశేఖర రెడ్డి రెండోసారి తీసుకొచ్చారు. ఆ తర్వాత మహారాష్ట్రలో వచ్చింది 2010లో, మళ్ళీ 2012లో అస్సాంలో చివరిసారిగా రిపీట్ అయింది. అస్సాంలో 3వసారి తరుణ్ గొగోయ్ అక్కడ స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్ ఉండే. 2012లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో మళ్ళీ రిపీట్ కాలేదు కాంగ్రెస్. కర్ణాటకలో వచ్చిపోయింది, ఛత్తీస్గఢ్ వచ్చిపోయింది, వరుసగా రెండోసారి రాలేదు కాంగ్రెస్. 2012లో జరగదు. మరి బీజేపీ గవర్నమెంట్స్ గుజరాత్ లో 30 సంవత్సరాలు, అస్సాంలో మళ్ళీ రిపీట్, మధ్యప్రదేశ్ లో రిపీట్, ఛత్తీస్గఢ్ రిపీట్, 3 సంవత్సరాలు 3 సార్లు వచ్చినాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ వచ్చి మళ్ళీ రాలేదు. కానీ బీజేపీ అస్సాంలో 2 సార్లు, గుజరాత్ లో ఎన్నిసార్లు, హర్యానాలో 3 సార్లు. కాంగ్రెస్ లో ఎందుకు అధికారంలోకి రాదంటే వీళ్ళు కొట్టుకొని ప్రజల ముందు ఏంటంటే అబ్బా వద్దులే ఇక వీళ్ళు తనుకుంటారు. హైకమాండ్ ఏమో ప్రేక్షక పాత్ర చూస్తుంది. పంజాబ్ లో అధికారంలోకి వచ్చారు, అమరీందర్ సింగ్ దించారు, ఏమైంది? సో వరుసగా నేను చెప్తున్న ఫ్యాక్ట్, లాస్ట్ 14 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. రేవంత్ రెడ్డి నేను 10 ఏళ్ళు సీఎం అంటున్నారు, కానీ మీ పార్టీ ట్రాక్ రికార్డ్ ఒకవేళ రేవంత్ రెడ్డి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తే అది రికార్డు బద్దలు కొట్టాలి, అంతే కదా? అంతే. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో? 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మీరు వరుసగా రెండోసారి అధికారంలోకి రాక 14 సంవత్సరాలు అవుతోంది. కానీ బీజేపీ ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మహారాష్ట్రలో ఎక్కడైనా చూసుకోండి మీరు, గుజరాత్ లో ఏ రాష్ట్రం చూసుకోండి, చాలా వచ్చిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మీరు మాత్రం మళ్ళీ రిపీట్ కావట్లేదు. మీరు రావాలంటే చాలా అద్భుతమైన పరిపాలన చేసి ఉండాలి. మీలో మీరు ఇట్లా కొట్టుకుంటే అధికారంలోకి సంగతి కాదు కదా. అధికారంలోకి సంగతి మీరేదో జూబ్లీహిల్స్ గెలిచామని సంబరాలు 175 కోట్లు ఖర్చు పెట్టారు, ఓకే, అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు వస్తే రావచ్చు. కానీ ఇప్పుడైతే నాకు ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ రిపీట్ అవుతుంది అని అయితే నాకు అనిపించట్లేదు. అది బీఆర్ఎస్ బీజేపీ అని తెలియదు. ఇట్లే కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వస్తుంది?
ఓకే. హైకమాండ్ వీళ్ళు ఎంత కొట్టుకుంటే వాళ్ళకి అంత హ్యాపీ, ఒక లీడర్ మీద వాళ్ళు వదిలిపెట్టరు. ఓకే. అల్టిమేట్ గా మమ్మల్ని ఛాలెంజ్ చేయకూడదు, రాహుల్ గాంధీ సోనియా గాంధీని ఎవరు టచ్ చేయకూడదు అని ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ అయితే ఎక్కడ మళ్ళీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడతారని వీళ్ళలో కొట్లాట్లు పెట్టి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. మధ్యలో అల్టిమేట్ గా సఫర్ అవుతుంది పాపం కాంగ్రెస్ కార్యకర్త కదా, అంతే కార్యకర్త కదా. ఆంధ్రప్రదేశ్ లో పక్క రాష్ట్రాల్లో ఇంకా 15 సంవత్సరాలైన అధికారంలోకి వచ్చే Still అక్కడే సిచ్యువేషన్ ఇంకా అదే పార్టీని ఉందా? పట్టుకొని తెలంగాణ వాళ్ళు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అక్కడ అయిపోయింది. ఇక్కడ ఈ పరిస్థితి. అందుకే నేను అస్సాం తర్వాత వేరే రాష్ట్రం చూపించండి, 2012 తర్వాత వేరే రాష్ట్రంలో మీరు మళ్ళీ సొంతంగా అధికారంలోకి వచ్చారా? 29 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. సో ఇక్కడ రావాలంటే మీరు ఏదో అద్భుతమైన పరిపాలన, ఏది అడిగినా మీరు పైసలు లేవు చేయడానికి, పైసలు లేవు, మా దగ్గర డబ్బులు లేవు. అంతే. డబ్బులు లేవంటే పబ్లిక్ నీకు ఎందుకు ఇచ్చామే అధికారం అని అంటారు. అంతే కదా, ఇక చూసి నువ్వు డబ్బులు లేవు అనడానికి నువ్వెందుకు మరి ఇంకా డబ్బులు, కేసీఆర్ ఉన్నప్పుడు డబ్బులు లేవని అనలే కదా. ఏదన్నా నువ్వు కష్టమో నష్టమో నువ్వు లోపల పెట్టుకొని భరించాలి. ప్రతిసారి పైసలు లేవు అంటే కనుక అల్టిమేట్ గా అవుద్ది. ఈ 2 సంవత్సరాల్లో అంత పెద్ద ల్యాండ్ మార్క్ డిసిజన్స్ ఇదేదో చేశాము, గొప్ప పని చేశామని చెప్పుకునేందుకు ఏం లేవు. ఒక సన్నబియ్యం పథకం ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్ లో ఉంది, ఆ ఫ్రీ బస్సు ఎవరు అడగకుండా ఇచ్చారు. మరి ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల రాదు, డెవలప్మెంట్ తో వస్తుంది అల్టిమేట్ గా. చూద్దాం ఏం జరుగుతుందో, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో. ఇట్లుంటే అయితే మాత్రం కష్టం. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే సీఎం అంటున్నారు కానీ ఇట్లుంటే మాత్రం రిపీట్ అవ్వడం కష్టం. అంటే మంత్రివర్గ సహచరులు అందరూ డిఫేమ్ అయ్యి నేను ఒక్కడిని మాత్రం నాకు మంచి పేరు వస్తే మళ్ళీ నన్ను చూసి అధికారంలోకి వస్తారంటే, ఆ మంత్రులు గెలిస్తేనే రేవంత్ రెడ్డి గెలుస్తాడు, ఎమ్మెల్యేలు గెలుస్తారు రేవంత్ రెడ్డి గెలుస్తాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు బదనామై రేవంత్ రెడ్డి ఒక్కడి ఇమేజ్ ఉంటే కాదు, నీ ఇమేజ్ కూడా వాళ్ళు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తారు మంత్రివర్గ సహచరులు. చేస్తారా చేయరా? అంతే. వీళ్ళు కొట్టుకోవడం వల్ల ఇతర మొదటి 1.5 year ఏంటంటే ముందు మనం అధికారంలోకి వద్దాం, కౌంటర్ ముందు మనం సంపాదించుకుందాం అంతే అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇక లాస్ట్ లో తెలుస్తుంది, ఇంకా 1-2 years అయిన తర్వాత వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకుంటూ నడుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ డీప్ అనాలిసిస్. సో మొత్తం మీద చూస్తున్న భరత్ చెప్పినట్లు